హలో గైస్, ఈరోజు అయితే మొత్తం బిల్లి మీద అయితే పడుకుంటున్నాను. చూద్దాం, ఒకవేళ ఆకలేస్తే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడతా. నైట్ 1 AM వచ్చేసి చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇన్ కేస్ పడుకుంటే మాత్రం చేయను, లేదా ఇన్ కేస్ మేల్కుంటే మాత్రం చేస్తాను. ఇప్పటికే కడుపు అయితే టైట్ అయిపోయింది. సో ఐఎమ్ అనేబుల్ టు ఈట్ ఎనీథింగ్ మోర్. చూద్దాం, ఏమైనా సౌండ్స్ వస్తాయి, లేకపోతే టెంట్ ఏమైనా కదులుతుందా. ఇన్ కేస్ నేను పడుకున్న తర్వాత ఏమైనా సౌండ్స్ ఏమైనా వస్తే, ఒకవేళ డిఫరెంట్ యాక్టివిటీస్ ఏమైనా జరిగితే లేచి రికార్డ్ అయితే చేస్తాను. ఇన్ కేస్ ఏం జరగకపోతే మార్నింగ్ అయితే కలుద్దాం. దాట్స్ ఇట్. ఇప్పటికైతే ఏం చెప్పలేను. సో ప్రస్తుతానికైతే బిల్లి మీద పడుకున్నాను. పక్కకి శ్మశానం అవుతుంది. సో నైట్ క్యాంపింగ్ ఇన్ ద శ్మశాన వాటిక. విల్ సీ what will happen by tomorrow morning. Okay, bye, good night. సో హాయ్ గాయస్, ఇప్పుడు వచ్చేసి నైట్ 1 అవుతుంది. సో మీకు చెప్పిన ఎందుకంటే నైట్ 1 o'clockకి చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తాను. లైక్ పక్కన శ్మశాన వాటిగా. సో ఇట్స్ నైట్ 1 o'clock అండ్ ఆల్మోస్ట్ ఇట్స్ November 13th. రాత్రి 1 గంటకి చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తాను. సో చేస్తున్నా. అండ్ దిస్ ఈస్ ద ఎగ్. సో మీకు చెప్పినట్టయితే బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నా. సో నౌ ఇట్స్ బీన్ స్టార్టెడ్. సో చూద్దాం, నైట్ 1 o'clock తింటే మన ఆశపడతాయి, వస్తాయి, సౌండ్ చేస్తాయి అని అంటారు కదా. సో డైర్ తీసుకున్నాను. సో బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోవడం ఆల్రెడీ స్టార్ట్ చేసిన. ఎగ్ అయితే తిన్నాను, లెగ్ పీస్ ఉంది, రైస్ అయితే ఫుల్ వచ్చింది. ఇప్పటికే నా కడుపు వచ్చేసి ఫుల్ టైట్ ఉంది. బట్ అయినా సరే ఛాలెంజ్ అన్నాను కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నాను. చూద్దాం తిన్న తర్వాత రియాక్షన్స్ ఎట్లుంటాయి, మార్నింగ్ వరకు ఎట్లుంటాను, బాగుంటానా లేదా మార్నింగ్ మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, సో అందరూ డౌట్ పడవచ్చు చికెన్ బిర్యానీ కదా ఒకటి అనేది తింటున్నాను. టేస్ట్ అయితే బాగుంది. రాత్రి 1 గంటకి వెరీ స్మూత్. చూద్దాం ఏమైనా శక్తులు ఉన్నాయా, ఏమైనా వస్తాయా. బిర్యానీ అయితే బాగుంది. చిన్న ప్లేట్ కాకపోతే ప్లేట్ చిన్నది వచ్చింది. పొద్దున నిండు ఉంది క్వాంటిటీ వచ్చేసి.
తర్వాత టెంట్ కనిపిస్తుంది కదా, ఇందులోనే పడుకోవాలి. చలి మాత్రం ఘోరంగా ఉంది, బట్ టెంట్లో మాత్రం చాలా హెచ్చగా ఉంది. జోక్ కాదు, నిజంగానే హెచ్చగా ఉంది. ఎంతైనా క్లాసిక్ బిర్యానీ కదా, క్లాసిక్ ఓల్డ్ ఈజ్ ఓల్డ్, న్యూ క్లాసిక్ ఈజ్ న్యూ క్లాసిక్. లిరాట్ కిచెన్లో కూడా బాగుంది. 3 times ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నచ్చింది, దానికి 3rd time కూడా వెళ్ళాను, లైక్ 3 times. మళ్ళీ క్లాసిక్ వచ్చి ఆన్లైన్లో పెట్టుకున్నాను. 300 ఉంది, మనకు ఆఫర్లో 130 రూపీస్కి అయితే వచ్చింది. ఆల్రెడీ యాక్చువల్గా అయితే పొట్ట టైట్ ఉంది, బట్ ఛాలెంజ్ చేస్తా అని చెప్పినా కాబట్టి మినీ బిర్యానీ అయితే తెప్పించుకున్నాను. మినీ అనేది తక్కువ ఏం లేదు, చాలా గట్టిగా ఉంది, ఇద్దరు తినొచ్చు. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. అంటిల్ దట్ వెయిట్. సో మొత్తం మీద అయితే బిర్యానీ అయితే కంప్లీట్ చేసేసాను. అబ్బా చాలా టైట్ అంటే టైట్ అయిపోయింది. మినీ ప్యాకే కానీ, అంటే ఇంతకుముందు ఇంట్లో అన్నం తిన్నాను అండ్ వేరే అవుట్ సైడ్ ఫుడ్ అది ఇది తిన్నాను. సో మీకు ఛాలెంజ్ చేస్తా అని చెప్పేసి అన్నాను కాబట్టి ఛాలెంజ్ చేశాను. సో ఇక బల్మిటికి తినాల్సి వచ్చింది. కడుపు చాలా అంటే చాలా టైట్ ఉంది. లైక్ ఇన్ కేస్ నిజం చెప్పాలంటే బయటకు వచ్చేలాగానే ఉంది, బట్ ఇక మనకు ఆపుకునే కెపాసిటీ ఉంది కాబట్టి ఆపుకొని తింటున్నాను. సో ఓవరాల్గా బిర్యానీ అయితే కంప్లీట్ చేసేదాను. అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ లాస్ట్ ఒక 2 బుక్కలు మాత్రం మిగిలాయి, అవి కూడా కంప్లీట్ చేసేస్తాను. జస్ట్ వెయిట్. టేస్ట్ మాత్రం బాగోలేదు. ఇంత రాత్రి 1 గంటకు కూడా బిర్యానీ తింటున్నామంటే అది అలాంటి ఇంకొకరు తినలేదు. ఇంత ఫుడ్ తిని బయట స్టఫ్ అన్నీ లాగించి తింటుందంటే నా అసంటైతే నేను ఇక్కడ ఇప్పుడు ఎవడైతే తిన్నాడు. సో మీరు చెప్పిన లెక్క ప్రకారం నైట్ 1 o'clockకి లాస్ట్ టైం చేద్దామని అనుకున్నా, పని పడుకొని పోయాను. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ నౌ నిద్ర వచ్చినా కూడా మెలుకొని ఉండి మరి వాటర్ పెట్టుకొని ఇప్పుడు తెప్పించుకొని మరీ తింటున్నాను. మొత్తం మీద అయితే ఫుడ్ అయితే నైట్ 1 AM నియర్ శ్మశాన వాటిక మొత్తం మీద అయితే కంప్లీట్ చేసేసాను. Now you can see so finally night 1 o'clock, sorry night 1 o'clock 1 AM in the morning బిర్యానీ ఛాలెంజ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడైతే కడుపు నిండా తిన్నాను. ఇప్పుడు టెంట్లోకి వెళ్ళి పడుకుంటాను. పడుకున్న తర్వాత చూద్దాం బిర్యానీ అంటే అందరు అంటారు కదా రాత్రి ఇట్లా శ్మశాన వాటికలో కానీ ఎక్కడ దగ్గరలో దరిదాపుల్లో కానీ తింటే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే లైక్ పొసెసింగ్ అని, అంటే పొసెస్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆవహించడం,
లేకపోతే ఇప్పుడు నేను పైన బిల్డింగ్ మీద వండుకున్నాను కాబట్టి లైక్ టెంట్లో వండుకుంటున్నాను కాబట్టి టెంట్ ఊపడం ఇలాంటివి లేకపోతే కంటికి కనిపించడాలు ఇలాంటివి ఏమైనా జరుగుతాయో లేదో చూద్దాం. ఇన్ కేస్ ఏదైనా సౌండ్స్ కానీ ఏదన్నా వేరే ఏదైనా తేడాగా అనిపిస్తే లేచి వీడియో అయితే తీస్తాను. ఇన్ కేస్ లేదంటే పడుకొని పోతాను అంతే. ఇక పన్నెండు అంటే తెల్లాల్సిందే, కిటికీలు తెల్లాల్సిందే, ఇంకా దాని మించికి ఇంకేం లేదు. ఇక ఒక చిన్న శబ్దం వచ్చినా లేస్తాను. దట్స్ మై పవర్, దట్స్ మై ఎనర్జీ, దట్స్ మై గ్రేట్నెస్. సో ఫైనల్లీ మీకు మాట ఇచ్చిన ప్రకారం బిర్యానీ అయితే తిన్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం. ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అండ్ ట్రావెలింగ్ ఈజ్ మై డ్రీమ్. టు ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇట్స్ మై డ్రీమ్. సైకిల్ మీద సైక్లింగ్ బ్లాగ్స్ కూడా వస్తాయి. దాని తర్వాత ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ ఆన్ సైకిల్ ఆర్ గోయింగ్ విత్ ద ఫ్లైట్స్ ఆర్ సంథింగ్ ఒక లిక్విడ్ ఏజ్. సో ఈ రోజుకి మీకు ఛాలెంజ్ చేసిన వారికి అయితే ఇంత చలిలో చాలా చలి పెడుతుంది. మీకు తెలియదేమో కానీ పైన చాలా చలి పెడుతుంది. ఇంకా టెంట్లోకి వెళ్ళి పడుకుంటాను. వాళ్ళ సౌండ్స్ వస్తే రికార్డ్ చేస్తాను, పొద్దున మీకు చూపిస్తాను, వీడియోలో పెడతాను. లేదంటే కబున పడుకుండిపోతాను అంతే. టాటా, బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిన, టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో ఫైనల్గా అయితే నైట్ అయితే ఏం సౌండ్స్ ఏం రాలేదు. సో వస్తే రికార్డ్ చేస్తాను చెప్పిన, బట్ ఏమి రాలేదు. ఓవరాల్గా అయితే 1 AM బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో సౌండ్స్ ఏమైనా వస్తే వీడియోలో రికార్డ్ చేస్తాను అన్నాను కదా. సో సౌండ్స్ అయితే ఏం రాలేదు. మంచిగా నిద్ర పట్టింది. జస్ట్ ఇప్పుడే లేచిన. సో ఫైనల్గా ఇది వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.